గట్టి చెప్పు. అపోస్తులకు మీనింగ్, అపోస్తులు ఎవరు అనేది మనం చూసుకున్నాం. అపోస్తుల పేరుకి అర్థం ఏంటో చూసుకున్నాం. తర్వాత అపోస్తులు అపోస్తులు ఏం చేశారు? ఎక్కడికి పంపే దేవుడు? ఒక చోటికి, పర్టికులర్ ఒక ప్రాంతానికి, ఒక చోటికి వారిని పంపిస్తారు. తర్వాత వాళ్ళు మనుషులను సంతోషపెట్టే సేవ ఏమాత్రం చేయరు, వాళ్ళు దేవుని సంతోషపెట్టే సేవనే చేస్తారు. ఈ రెండు లక్షణాలు, ఈ రెండు విషయాలు నేను మీకు ఏం చేశాను పోయిన వారం అపోస్తుల విషయాల గురించి చెప్పినప్పుడు. అయితే మనం కొత్త నిబంధనలో అపోస్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ సేవ, అంటే ఏ ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఏ విధంగా సేవ చేశారు అనేది నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే దానికి సంబంధించిన విషయాలు మనం చూసుకున్నాం. అయితే ఈరోజు ఒక విషయాన్ని నేను అనుకోకుండా దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు, అంటే వాక్యం అంటే స్టడీ చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, కొంతమంది ఏం చేస్తారంటే, ప్రెసిబిటర్స్ పేరు విన్నారా? ప్రెసిబిటర్స్ ఎవరు? ఆల్మోస్ట్ అపోస్తులా? ప్రెసిబిటర్స్ ఎవరు? ప్రెసిబిటర్స్ 2 తిమోతి 4:13 ఒకసారి చూడండి. అది ఈరోజు అది క్లియర్ చేసుకుందాం, ఎందుకంటే అది ఆ క్లారిటీ మీకు రావాలి. మెయిన్ 2 తిమోతి 4:14. కాదు 1 తిమోతి అనుకుంటా. 1 తిమోతి 4:14 ఒకసారి చూడండి. 1 తిమోతి 4:14. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. ఇక్కడ పెద్దలు అని రాస్తుంది. పెద్దలు అనే చోట ఏముంది? ప్రెస్బిటరీ. ఏముంది? ప్రెస్బిటరీ. అంటే ఇప్పుడు ఈ పెద్దలు ఎవరు, ఈ అపోస్తులు ఎవరు? దానికి ఉన్న డిఫరెన్స్ అనేది మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. మంచిగా అర్థం చేసుకోండి, మంచి నీట్గా. ఎందుకంటే ఈ విషయాలు మీకు ఈ విషయాలు ఇప్పుడే చెప్పడం సబబో కాదో నాకైతే తెలియదు, కానీ దేవుడి నడిపింపుని బట్టి నేను ఈ విషయాలు మీకు క్లారిటీగా చెప్తూ ఉన్నాను. మరి ఎంతవరకు అర్థం చేసుకుంటారో ఏందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఏంట, అపోస్తులు అంటే చాలా మంది ఏం చేస్తారు, అపోస్తులు ప్రెస్బిటర్లు ఇద్దరు ఒకటే అనుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు కూడా ప్రెస్బిటర్లే అనే వాళ్ళు కూడా అపోస్తులే అనేది వీళ్ళకేముంటుంది? అనా? ఇవి రెండు మనకి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనం ఏం చేసుకున్నాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇది ఫస్ట్ అపోస్తులు, ప్రెస్బిటర్లు అంటే ఎవరు అంటే పెద్దలు. తెలుగులో ఏమనుంది? పెద్దలు లేదా ఎల్డర్స్. ఏముంది? బాడీ ఆఫ్ ఎల్డర్స్ అంటే పెద్దలు అని మనం అనవచ్చు. ఈ పెద్దలు అనే దాంట్లో దానికి కూడా ఇంకా క్లారిటీగా మనం చూద్దాం. ఫస్ట్ అయితే అవుట్ లైన్ గా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అపోస్తులు ఉన్నారు అనా? ఇప్పుడు ప్రెస్బిటర్లు అంటే అర్థం ఏంటిది? టీమ్ ఆఫ్ ర్యాంక్ ఆర్ ఆఫీస్ అంటే అమాంగ్ ద జ్యూస్. తర్వాత మెంబర్ ఆఫ్ ద గ్రేట్ కౌన్సిల్. Leaders within the early Christian church.
ప్రెస్బిటర్లకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ప్రెస్బిటర్లు అన్నప్పుడు ఇక్కడ ఏముంటాయి? ఎల్డర్ అనా, తర్వాత లేదంటే ఈ సీనియర్, తర్వాత ఇక్కడ ఏమిటంటే మెంబర్స్ ఆఫ్ ద గ్రేట్ కౌన్సిల్ ఆర్ సన్హెద్రిన్. మెంబర్స్ ఆఫ్ ది గ్రేట్ కౌన్సిల్ ఆర్ సన్హెద్రిన్. సన్హెద్రిన్. ఇక్కడ మనం ఇవి చూసుకుంటే ప్రెస్బిటర్లను ఏమంట? పెద్దలు, ఎల్డర్స్ అనొచ్చు, లేదా సీనియర్ అనొచ్చు, లేదా ఏంటంట మెంబర్స్. వాళ్ళు ఎవరు అంటే గ్రేట్ కౌన్సిల్, ఏదే కౌన్సిల్ ఉంటుందో, లేదా సన్హెద్రిన్ అని ఉండేది. సన్హెద్రిన్ లో 70 మంది ఎల్డర్స్ ఉండేవాళ్ళు. యూదుల మధ్యలో 70 మంది ఎల్డర్స్ ఉండేవారు. వారిలో ఒకరిని ప్రెస్బిటర్ గా మనమేం కావచ్చు? యూదుల మధ్యలో యూదుల మధ్యలో అంటా. ఈ గుంపు వేరు, ఈ టీము వేరు, అపోస్తుల టీము వేరు. అపోస్తులు, ప్రెస్బిటర్లు అనేది ఏం కావచ్చు? ఒకే చోట కలిసి ఉన్నా కూడా ప్రెస్బిటర్లు ఏం కాదు, అపోస్తులు. అర్థమవుతుందా? అపోస్తులు ప్రెస్బిటర్ పని చేయొచ్చు. ప్రెస్బిటర్లకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది చూస్తే అప్పుడు మనకేమవుతుంది, అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారు? అపోస్తులు ప్రెస్బిటర్లు ఒకటే అనుకుంటారు, లేదా అపోస్తులు ప్రెస్బిటర్లు ఇద్దరు కూడా ఏంటంట సేమ్ అనుకుంటారు. కానీ అట్లా లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తుంది. ఏమనుంది? ప్రెస్బిటర్లు వేరు, అపోస్తులు వేరు. బైబిల్లో కూడా చాలా స్పష్టంగా రాస్తుంది. నేనంతా రీసెర్చ్ చేశాను నేను. తర్వాత అది అయిపోయినాక ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నాకు దేవుడు గుర్తు చేసేది. కొన్ని ఏళ్ళ క్రితం, దాదాపు 2010లోనో 10లోనో నాకు తెలిసి, ఇంకా సామిల్ పాస్టర్ చనిపోలేదు. లాస్ట్ ఇంకా సామిల్ పాస్టర్ చనిపోవడానికి ఒక 1 year ముందేమో 2013లోనో పాస్టర్ చనిపోయారు. 2012లో 12లో చనిపోయారు. 2012 May 5లోనే, May 15లో చనిపోయాడు అంట. అయిపోతే దానికి ముందు పాస్టర్ ఏం చేశాడంటే, దాదాపు ఒక 16 మంది నాకు తెలిసి ఏమంట ప్రెస్బిటర్లను ఏం చేశాడు? నియమించడం జరిగింది. ఎక్కడ? దరివాల్లో దాదాపు 16 మందిని. ఆ మీటింగ్ లో నేను కూడా ఉన్నా. కొంతమంది సీనియర్ పాస్టర్లని ప్రెస్బిటర్లుగా వాళ్ళను, అంటే టీమ్ ఆఫ్ ఎల్డర్స్ గా, టీమ్ ఆఫ్ సీనియర్స్ గా వారిని నియమించడం జరిగింది. నియమించినప్పుడు పాస్టరు ఎప్పుడూ కూడా ఏం చేయలేదు, వీళ్ళు అపోస్తులు అని చెప్పలేదు. సామిల్ పాస్టర్కి తెలిసినంత వాక్యం ఎవరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను కూడా అక్కడే ఉన్నా. నాకు కూడా అదే సందర్భంలో సండే స్కూల్ బాధ్యతను నాకు కూడా ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఈ 16 మంది ఎల్డర్స్ ఎవరైతే పెద్దలు ఉన్నారో వారిని ప్రెస్బిటర్లుగా నియమించడం అనేది జరిగింది. అక్కడ దరివాల్లో సామ్యూయల్ పాస్టర్ చేత. అయితే అది చేసినప్పుడు వీళ్ళు అపోస్తులని ఏం కాలేదు, పాస్టరు చెప్పలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయితే పాస్టర్ చెప్పినప్పుడు కూడా ఏమన్నారంటే, వీళ్ళు సంఘాన్ని చూసుకుని, అంటే అక్కడ వేరే వేరే సంఘాలకు వెళ్ళి ఆ ఒక సంఘ క్షేమాలను చూసుకునే బాధ్యత వీళ్ళకు ఉంది. ఇవన్నీ చెప్పిన తర్వాత నా స్థానంలో దేవుడే నిలబెడతాడు, నా స్థానంలో ఎవరు లేరు ఇప్పుడు అనేసి చాలా స్పష్టంగా పాస్టర్ ఏం చేశాడు చెప్పాడు. దానికి సజీవ సాక్ష్యం నేనే. ఇక నేను విన్నా, నేను క్లియర్గా ఆ స్టేజ్ మీద ఉండి పాస్టర్ చెప్పే మాటలన్నీ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో అవి ఇప్పుడు గుర్తుగా, కానీ ఈ టాపిక్ వచ్చినప్పుడు నాకు ఆ దేవుడు ఏం చేస్తున్నా ఆ సిచ్యువేషన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అంటే అక్కడికి చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే,
ప్రెసిబిటర్లు ఏం కాదు, అపోస్తలులు కాదు. అర్థందా? అయితే కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకుని ఏం చేస్తారు, ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు యోహాన్ ఉన్నాడు. యోహాన్ అపోస్తలుడైనా కూడా నేను ప్రెసిబిటరు లేదా నేను పెద్దను అని చెప్పుకుంటున్నాను. కారణం ఏంటి అనేది దానికి రీజన్స్ మనం తర్వాత చూసుకున్నాం. కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రెసిబిటర్లు ఏం చేస్తారు, అపోస్తలుల ద్వారా నియమింపబడతారు. ప్రెసిబిటర్లు ఎవరి ద్వారా? అపోస్తలుల ద్వారా ఏం చేస్తారు, నియమింపబడతారు. సేమ్ వాక్య ప్రకారంగానే సామ్యుయేల్ పాస్టర్ కూడా 2011లోనేమో 10లోనో 11 దరివాల్లో పాస్టర్ ఏం చేశాడు, దాదాపు మన సహవాసంలో 16 మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని ప్రెసిబిటర్లుగా, అపోస్తలులుగా కాదు, ఎట్లాగా ప్రెసిబిటర్లుగా ఏం చేశాడు, నియమించడం జరిగింది. అయితే అపోస్తలులను నియమించేది ఎవరు? డైరెక్ట్ దేవుడే, డైరెక్ట్ కూడా ఎవరు? దేవుడే అపోస్తలులను నియమిస్తారు. ఈ అపోస్తలులు ఏం చేస్తారు, ఈ ప్రెసిబిటర్లను నియమిస్తారు అన్నా. అయితే వీరిలో కొంతమంది ఏం కావచ్చు, ఇన్ ఫ్యూచర్లో ఏం కావచ్చు, అపోస్తలులు కావచ్చు, కాకపోవచ్చు. అయితే ప్రెసిబిటర్లు అయినంత మాత్రం మేము అపోస్తలం అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు నేను పాస్టర్ని, ఇప్పుడు నేను రానున్న దినాల అపోస్తలులు కావచ్చు, కాకపోవచ్చు. అర్థమవుతుందా? అంటే దేవుని పిలుపు చొప్పున ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ నేను పాస్టర్ని కాబట్టి నేను అపోస్తలుని అని చెప్పుకోవడానికి ఏం లేదు, అర్థం లేదు. నేను ప్రెసిబిటర్ని కాబట్టి నేను అపోస్తలు అని చెప్పుకోవడానికి అర్థం లేదు. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అపోస్తలుని ఎవరు నియమిస్తారు? డైరెక్ట్ గా దేవుడే నియమిస్తారు. తర్వాత ప్రెసిబిటర్లను ఎవరు నియమిస్తారు? అపోస్తలులు నియమిస్తారు. నాకు ఇంకా, ఎందుకంటే నాకు ఆ విషయం నాకు గుర్తుకు లేదు. దేవుడు గుర్తు చేశాడు ఈ విషయాలు, ఇవన్నీ రాస్తున్నప్పుడు నాకు గుర్తు చేశాడు. చాలా స్పష్టంగా పాస్టర్ ఏం చేశాడు, వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచి అందరినీ నిలబెట్టించి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత నా స్థానములో ఎవరు లేరు, నా స్థానంలో ఎవరు నిలబెడతారు? దేవుడే నా స్థానంలో సకాలంలో నిలబెడతాడు, నా స్థానంలో ఎవరు లేరు అని చాలా స్పష్టంగా కరాఖండిగా చెప్పడం జరిగింది. మీ ప్రెసిబిటర్లో పిన్ని పాస్టర్ ఉన్నాడు, దర్శన్ పాస్టర్ ఉన్నాడు, మిగతా పాస్టర్లు చాలా మంది, సొలొమన్ పాస్టర్, దేవదాస్ పాస్టర్, మిగతా లోకనాథ్ పాస్టర్, ఆ పాస్టర్, ఈ పాస్టర్ చాలా మందే ఉన్నారు ఆయా ప్రాంతానికి సంబంధించిన వారు. ఎంతమంది? దాదాపు 16 మంది. అర్థమవుతుందా? ఇది ఎందుకు అంటే దీనికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఇక్కడ మనం చూద్దాం. దీనికి ఉన్న అంటే ప్రెసిబిటర్లకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు చెయ్యటానికి, ఆ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించడానికి పాస్టర్ ఏం చేశారు, వాళ్ళని ప్రెసిబిటర్లుగా. ఎందుకంటే పాస్టర్కి ఏమొచ్చినాయి, పిలుపు వచ్చేసినాయి. దేవుడు ఏమంట, ఆయన అంటే లోకాన్ని వదిలిపెట్టి చనిపోయే సమయం ఆసన్నమైందనే విషయం ఆయన గ్రహించి ముందుగానే వీరికి ఒక బాధ్యతను, అంటే నేను లేకపోయినా సంఘాన్ని మీరు ఈ బాధ్యత మేరకు చూసుకోవాలి అని వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చి పోయాడు. కానీ వీరిలో ఎవరు కూడా అపోస్తలులు అని ఏం కాలేదు. నమ్మినా నమ్మకపోయినా నేను దేవుని సన్నిధిలో అబద్ధం చెప్పాల్సిన అవసరం, నాకు ఏ ప్రెసిబిటర్ మీద, ఏ సీనియర్ పాస్టర్ మీద నాకు ఎలాంటి ద్వేషము లేదు. కానీ వాక్యం ఏదైతుందో అది క్రిస్టల్ క్లియర్గా మీకేం చేస్తున్నా. కాబట్టి ప్రెసిబిటర్లు అనగానే ప్రెసిబిటర్లు ఎవరు కాదు, అపోస్తలులు. అపోస్తలులను నియమించేది ఎవరు? డైరెక్ట్ గా దేవుడే నియమిస్తాడు. అయితే ఈ అపోస్తలులు ఈ ప్రెసిబిటర్లను ఎందుకు నియమిస్తారు? ప్రెసిబిటర్లు అంటే పెద్దలు, ఎల్డర్. ఈ పెద్దలను ఎందుకు అపోస్తలులు నియమిస్తారు అంటే వారికి ఉన్నటువంటి బాధ్యత ఏంటి అనేది అక్కడ ఏమవుతుంది మనకు, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీరికి ఉన్నటువంటి బాధ్యత, ఇప్పుడు ఇది అర్థమైందా మంచిగా? కింద రాయన ఇక్కడ వంగాల్సి వస్తుంది. ఇది అర్థమైందా మంచిగా? ఇప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలులు ప్రెసిబిటర్లు సమానం కాదు. రెండు ఆఫీసెస్, అంటే 2 పొజిషన్స్ వేరు వేరు. ఎవరు పెద్ద? అపోస్తలుడు పెద్ద. అపోస్తలులను నియమించేది ఎవరు? దేవుడే స్వయంగా ఏం చేస్తాడు? అపోస్తలులను నియమిస్తాడు. అర్థమవుతుందా? దాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ఒకసారి
చూడండి, పౌలు తన పత్రికలో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు. ఏదన్నా అర్థం కాకపోతే మళ్ళీ అడగొచ్చు.